కాసేపట్లో టీ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ కు అందించనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ కు ఎన్నుకున్నట్లుగా గవర్నర్ తమిళిసైకి తెలియజేయడంతో పాటుగా రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుపనున్నారు. కాసేపట్లో టీ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ కు అందించనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్నట్లుగా గవర్నర్ తమిళిసైకి తెలియజేయడంతో పాటుగా రేపు మధ్యాహ్నం ఎల్బీ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లుగా తెలుపనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఉదయం నుంచి సిఎస్ శాంతికుమార్ పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మిగతా ఉన్నతాధికారులంతా కూడా రేపు హైదరాబాద్ లో మరి ముఖ్యంగా ఎల్బీ నగర్ లో జరగబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీని కలిశారు. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, ప్రియాంక గాంధీని, సో ముఖ్యమైన నేతలందరినీ కూడా కలుస్తూ రేవంత్ రెడ్డి కొంచెం బిజీగా ఢిల్లీలో షెడ్యూల్ మాత్రం నడుస్తోంది. ఇట్లా నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. సో దీనికి సంబంధించి అంటే సంప్రదాయబద్ధంగా అక్కడ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది. సో మొన్ననే నిజానికి మొన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉన్నా కానీ కొన్ని పార్టీ పరంగా కొన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతవరకు వాయిదా పడినా కానీ నిన్న సాయంత్రం సీఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేయడం, కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఆ తర్వాత వెంటనే ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమై వెళ్ళడం, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని అధికారికంగా వాళ్ళను ఆహ్వానించడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో నడుస్తోంది. ఇట్లా నేపథ్యంలో గవర్నర్ ని ఆహ్వానించడంతో పాటు గవర్నర్ ని రేపు ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలంటూ మర్యాదపూర్వకంగా గవర్నర్ ని కలవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు మరి కాసేపట్లో రాజ్ భవన్ చేరుకోబోతున్నారు. దాంట్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే మల్లు రవి, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా అధికారికంగా కోరనున్నారు. సో ఇప్పటికే 64 మందితోటి ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను కూడా గవర్నర్ కి ఇవ్వనున్నారు. మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గెలిచినటువంటి అభ్యర్థులందరినీ లేఖ అంటే అందరి లిస్ట్ కూడా గవర్నర్ కి అందించడం జరిగింది. ఆ తర్వాత 64 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి సంతకాల లేఖను కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గవర్నర్ కి ఇవ్వనున్నారు. సో మొత్తానికి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సో గవర్నర్ రేపు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే గవర్నర్ కోరడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అంటే నిజానికి రేపు ఉదయం 10:30కు జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం కొంచెం వాయిదా పడిందని చెప్పాలి. రేపు 1:45 ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అందరూ ఉన్నతాధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సిఎస్ శాంతికుమార్, డీజీపీ రవిగుప్తా, ఇంకా మిగతా అధికారులు అందరూ కూడా ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఒక హడావుడి వాతావరణం మాత్రం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే అటు సెక్రటేరియట్ కానీ ఇటు ప్రగతి భవన్ లో కానీ అధికారులు అంటే చూస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కానీ అట్ ది సేమ్ టైం సెక్రటేరియట్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉద్యోగులంతా కూడా ఒక హంగామా, ఒక కోలాహలం వాతావరణం మాత్రం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అంటే కీలకమైనటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి లేఖలు అంటే ఆహ్వానం పంపిస్తున్నారు. సో రేపు మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో ఈ మహోత్సవానికి హాజరు కావాలంటూ కూడా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించారు. కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, అట్లాగే పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు అట్ ది సేమ్ టైం కర్ణాటక నుంచి ఇప్పటికే కీలకంగా అటు డీకే శివకుమార్ గానీ సిద్ధరామయ్య గానీ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వరకు కూడా డీకే శివకుమార్ ఒక మధ్యవర్తిత్వాన్ని గానీ దూతగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకాంత్, మరోపక్క చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? తన నివాసం వద్ద కానివ్వండి, అదేవిధంగా ఆయనకు సంబంధించిన భద్రత ఏ రకంగా ఉంది?
ఈ ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి భద్రతా విషయం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆయన ఖచ్చితంగా Z+ కేటగిరీ భద్రత ఇవ్వాల్సి వస్తుంది. సో Z+ ఇప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రికి కూడా Z+ కేటగిరీలో ఉన్నాయి. సో దాంట్లో చాలా కీలకంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తో పాటు ఎంతమంది కాన్వాయ్ ఉండబోతున్నారు, సో ఎవరెవరు ఉండబోతున్నారు, కాన్వాయ్ లో ఎట్లాంటి అధికారులు ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిజానికి చర్చనీయాంశంగా అంటే ఒక డిస్కషన్ మాత్రం కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డికి Z+ కేటగిరీ ఉంటుంది, దాంతో పాటు ఒక హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అటు కాన్వాయ్ లో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా అధికారులు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది కొంతవరకు. సో ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే మనం చూస్తాం ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు అయితే Z కేటగిరీ ఇవ్వలేదు, Z+ కేటగిరీ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డికి కూడా Z+ కేటగిరీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భద్రతా రీత్యా Z+ కేటగిరీ సెక్యూరిటీ మాత్రం కల్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా సెక్యూరిటీ పరంగా ఇప్పటికే అటు పోలీసు అధికారులు కూడా కోరడం జరిగింది. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని సవ్యంగా ఉండేలాగా ఒక హై అండ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్యూరిటీ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి కూడా హై అండ్ సెక్యూరిటీ ఉంది. సో అంటే అధిష్టానం పేరు ప్రకటించినా గానీ ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి Z+ కేటగిరీలో అంటే గవర్నర్ ని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ ని కోరాల్సిన అవసరం కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే అభ్యర్థులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో సంబంధించినటువంటి నాయకులు కూడా. సో Z కేటగిరీ కింద ఉంటాయా లేదంటే Z+ కేటగిరీ కూడా ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఒకవేళ Z+ కేటగిరీ కిందకి వస్తే కనుక Z+ కేటగిరీలో మొత్తం ఒక 55 మంది భద్రతా విధులు నిర్వహిస్తూ ఉంటారు అధికారులు. దాంట్లో NSG కమాండోలు కూడా ఉంటారు. సీఎం కాన్వాయ్ లో 5 లేదంటే అంతకంటే ఎక్కువ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా ఉంటాయి. సో Z+ లో ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది. వీటితో పాటు అందులో ఒక జామర్ కూడా ఉంటుంది. సో ముఖ్యమంత్రి ఒకవేళ భద్రతా విధుల్లో ఉంటే NSG కమాండోలు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా రకరకాల మిషన్ గన్స్ ఉంటాయి, హై అండ్ ఎక్విప్మెంట్ ఉంటాయి. సో దీంతో పాటు ఒక అధునాతన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కాన్వాయ్ టు కాన్వాయ్ హై అండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉండాలి. సో దీంట్లో భాగంగా Z కేటగిరీ కాకుండా Z+ కేటగిరీ ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే అందరు ముఖ్యమంత్రులు కూడా సాధారణంగా Z+ ఉంటుంది. మంత్రులకు మాత్రం అంటే ప్రతిపక్ష నాయకులకు మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లకు ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులకు Z+ ఉంటా ఉంటుంది. సో ముఖ్యమంత్రి ఖచ్చితంగా Z+ కేటగిరీ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఓవరాల్ గా ఇవాళ ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి కీలకంగా భేటీ అయితే అవుతూనే ఉన్నారు. ఉదయం 10:30 నుంచి అటు ఖర్గేతో భేటీ అయ్యారు, ఆ తర్వాత సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు, ప్రియాంక గాంధీతో కూడా కలుస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో కూడా ఇప్పటికీ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు రేపు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఓవరాల్ గా రేపు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ కూడా రాబోతున్నారు. సో దీంట్లో భాగంగా అంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 10 ఏళ్ల కింద అధికారంలో ఉంది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించింది కాబట్టి సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ సీఎం గా ప్రకటించింది కాబట్టి సో రేపు ఈ కార్యక్రమానికి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. ఢిల్లీలో ఏపీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా వస్తున్నారు. ఓవరాల్ గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కీలకమైనటువంటి నేతలకు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించినా గానీ సో ఎవరెవరు వస్తున్నారు ప్రస్తుతానికి తెలియకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9కి ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గిఫ్ట్ గా ఇస్తున్నట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.